హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు రెసిపీ వచ్చేసి కద్దు కా దాల్చా. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం గరం మసాలా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా వేసుకోవాలి. క్యారెట్, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కద్దు అదే అండి సొరకాయ, కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఉడికించుకోవడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అంతా బాగా ఉడికిపోయింది. మరి కలుపుకోవాలి. ఒక 1.5 కప్ కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. కందిపప్పుని ఒక 5 to 6 విజిల్స్ వచ్చాక ఉడికించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పప్పులో వేసేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న దాల్చాని పప్పులో వేసేసుకోవాలి. దాల్చా మసాలా అంతా పప్పులో కలిసేలా మంచిగా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గినంత ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మంచిగా మరగనివ్వాలి. మరిగే కొద్దీ చిక్కబడుతుంది దాల్చా. చిక్కబడ్డాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.